సూర్యాపేటలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన యువతి దూరం పెట్టిందనే నెపంతో యువతిపై సుత్తితో దాడి చేశాడు ఆ యువకుడు. యువకుడి దాడితో రక్తం మడుగులో యువతి కుప్పకూలింది. యువతి హాహాకారాలను గమనించిన స్థానికులు యువకుడిని బెదిరించి పట్టుకొని కట్టేసి దేహశుద్ధి చేశారు స్థానికులు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని గాయపడ్డ యువతిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఏం పేరు నీ పేరు? ఏమయ్యేసి ఇంటి పేరు? ఎట్లా తెలుసు అమ్మాయి? లవ్ సార్, మా ఊరు పక్కన. ఏ ఊరు అమ్మది? వీడికి ఎందుకు వచ్చింది? నీకు ఎట్లా తెలుసా వీడికి? మేము లవ్ చేస్తున్నప్పుడు ఆమె వీడికి వచ్చి దింపిపోయాయి సార్. ఎన్ని రోజుల కింద వచ్చిన వీడికి? 2 నెలలు అయింది సార్. మరి ఎందుకు కొట్టినావు? మోసం చేసి. ఎవరిని? సార్ 8 లక్షలు పెట్టుకొని అడ్వకేట్ చదివించుకుంటే పంచాయతీలు అవుతున్నాయి సార్. ఎవరెవరికి? వాళ్ళ ఈ కుటుంబానికి, మా కుటుంబానికి. మీది కాస్ట్ ఏంది? మాది ఎస్సీ సార్. ఎస్సీ. ఏది మాలా? మాదిగా మాలా. అమ్మాయిది వాళ్ళు కూడా మా ఎస్సీ. మీ రిలేషన్స్ ఏమన్నా? దూరం రిలేషన్. దూరపు రిలేషన్స్. ఈడ ఉందని నీకు ఎట్లా తెలుసు? ఆమె ఈడ దింపిన సార్, వాళ్ళ అక్క లేడు ఉన్నప్పుడు. దించినావు? రమ్మన్నది ఆమె, నువ్వు వచ్చినావా? నేనే వచ్చాను సార్. మాట్లాడు. ఎన్ని రోజులు ఇప్పుడు మీ ఇద్దరు మాటలేక? నెల 12 రోజులు అయింది. నెల 12 రోజులు. అంటే ఆమె అవాయిడ్ చేస్తున్నావు, నువ్వు అవాయిడ్ చేస్తున్నావా? ఇద్దరం మాట్లాడుకుంటున్నాం కానీ వాళ్ళ పేరెంట్స్ మాటని వద్దన్నది. మాట్లాడదామని వచ్చాను సార్. వీడికి మాట్లాడవచ్చు. ఎందుకు కొట్టినావు మరి? మరి ఎవరు మాట సార్. ఏమన్నది? నన్ను ఇక్కడ గుద్దింది. సుత్తి ఏడగుద్దింది? ఏడగుద్దింది? ఊకని ఎట్లా గుద్దిందిరా? నన్ను ఎందుకు ఇష్టపడతలేవు, ఎందుకు మోసం చేసినట్టు నువ్వు వద్దురా పాడుకొని గుర్తించా. దేనికి? ఎందుకు వద్దన్నది? మా వాళ్ళు ఒక్కట్లో మందాయితే వస్తారట. మా నాన్న వదిలేయాలిగా మరి. వదిలేదు సార్. చంపేస్తావు మరి? సుత్తి ఆడ దొరికింది? ఇంటికి తెచ్చుకున్నావా? ఇంట్లో పోయినా నువ్వు? లోపల ఇంట్లోకి, వాళ్ళ ఇంట్లోకి? లోపలి పోయిండు. ఏం పేరు అమ్మాయి పేరు? ఏం పేరు? ఇంటి పేరు ఏం పేరు? పట్టెట్ స్పందన. కొట్టిండు. ఏంటిది? పోలీసు అని ఇస్తాడు మంచి ఆడేసినవురా? ఏడ తెచ్చినవరా? మీ మూల మీద కూర్చున్నాము. అరుపులు వినబడుతుంటే ఇంత నుంచి ఆరి కూడా అక్కడి నుంచి వచ్చిండు. ఇది అరుపులు ఎక్కడెక్కడని మేము ఉంటే అమ్మాయి కింద శృతి ఉండి పైకి వచ్చి చూడుకోండి, పైన అరుపులు వినబడుతుంది. పైకి పోయి చూసింది. ఇంకా మా ఆనచలు మళ్ళీ సమానం రాలే. మేము పైకి ఎక్కుదామని ఇద్దరం ఎక్కినాం. ఎక్కేసరికి మాకు ఎదురుగా ఆడు ఎదురొచ్చింది. మమ్మల్ని తప్పించుకొని పోయిండు. మేము అమ్మడిపడి ఉరికి చారణిని పట్టుకొని తీసుకొచ్చినాం. అమ్మాయిని ఏం చేసిన? పైన శృతితో కొట్టిండు. కొట్టి అపరిస్థితి మీద పోయింది.